హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తమిళలో మీరు ఆల్రెడీ చూస్తుంటారు. లైక్ 15 ప్రోడక్ట్స్ నేను జస్ట్ 800 రూపీస్ లోపే తీసుకున్నా. దట్టు అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట. అండ్ ఈ వెబ్సైట్ చాలా మందికి తెలిసి ఉండదు, డియోడాప్ అన్న వెబ్సైట్. నేను ఒక షార్ట్ పోస్ట్ చేసినప్పుడు చాలా రీచ్ వెళ్ళిందనమాట ఆ షార్ట్కి. సో చాలామంది లైక్ హానెస్ట్ రివ్యూ అడిగినారు. సో అందుకే నేను ఎందుకులే, అది ప్రమోషన్కి వచ్చిన వీడియో అనమాట నాకు అది. సో అందుకే చేయాలా వద్దా అనుకున్నా, బట్ హానెస్ట్గా చేయాలి కాబట్టి ఐ థాట్ టు డూ ఏ ఫుల్ వీడియో అనమాట. ఇది నేను చాలా డేస్ నుంచి యూస్ చేసినవి కొన్ని ఉన్నాయి, అండ్ అసలు వర్తియా కాదా అని తెలవాలి ఉంటారు కదా, అవి కూడా కొన్ని ఉన్నాయి అనమాట. అండ్ లాస్ట్లో నేను కమెంట్స్ కొంతమంది పెట్టిన షార్ట్స్కి లైక్ నెగిటివ్ కమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్, అసలు అది వర్తా కాదా అన్నది నేను ఖచ్చితంగా చెప్పబోతున్నా. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. 15 ప్రోడక్ట్స్ ఏంటి అన్నది కూడా నేను ఇక్కడ ఫొటోస్ ఇక్కడ అటాచ్ చేస్తున్నా. అండ్ వాటి ప్రైస్ కూడా నేను ఒక బుక్లో రాసుకున్న. వెయిట్, సో ప్రైస్ అని నేను కరెక్ట్గా చెప్పట్లే, మర్చిపోతున్నా అన్నీ అని ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాను అనమాట. సో ప్రతి ఒక్కటి నేను క్లారిటీగా చెప్పబోతున్నా. అండ్ ద ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఇది క్రాక్డ్ హీల్స్ ఉంటాయి కదా, మీకు క్లారిటీగా కనిపిస్తుందా? చాలా మంచిగా ఉంది ఇది అయితే. మనకు కాళ్ళు పలుగుతూ ఉంటాయి కదా, లైక్ వెదర్ వల్ల అలా వాటర్ వల్ల. సో నైట్ టైం ఇది వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే చాలా బద్ధకం మర్చిపోతున్నా, బట్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇదైతే మంచిగానే ఉంది మెటీరియల్ అయితే. అండ్ దీని ప్రైస్ అయితే 25 రూపీస్. 25 రూపీస్కి పేర్ వచ్చిందనమాట. అండ్ నాకు తెలిసి ఇది వర్తియా అనిపిస్తుంది నాకైతే. ఈ లైట్ దీనికైతే చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ దీనికి మనకు రిమోట్ వచ్చిందనమాట. దీంతో మనం ఆపరేట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు ఎల్లో కావాలంటే ఎల్లో, లైక్ బ్లూ, లైక్ థిక్ బ్లూ, రెడ్, ఇలా చాలా. ఇందులో ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైట్లో షూట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఉంది, బట్ నైట్ టైం అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ దీని ప్రైస్ 137 రూపీస్ మాత్రమే పడింది. అండ్ ఇది కూడా డియోడాప్ నుంచి. అండ్ మనం ఇది ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇది రిమోట్ నుంచి కూడా ఆఫ్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ ఇలా కూడా ఆఫ్ చేసుకోవచ్చు, లాంగ్ ప్రెస్ చేయొచ్చు. అండ్ రిమోట్ నుంచి కూడా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్ అయిపోయింది జస్ట్ యూజింగ్ దిస్. సో ఇది ఇంకో ప్రోడక్ట్. థర్డ్ ప్రోడక్ట్ ఈ హెడ్ మసాజర్ అనమాట. చాలా మందికి ఇది ఉంటుంది కదా, బట్ ఇది ఎంత వర్తి అని అంటే లైక్ 50-50 అనమాట. నాకు ఇది చాలా నచ్చింది, బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట, స్ట్రాంగ్గా. బట్ నాకు ఎందుకో లైక్ లూజ్ అనిపిస్తుంది నా హెడ్కి. అంతగా స్టిఫ్గా మసాజ్ అవుతున్నట్టు అనిపించట్లేదు నాకు, అంటే ఒక ప్రెషర్ పడుతున్నట్టు అనిపించలే అనమాట. అండ్ ఇదైతే నాకు 46 రూపీస్కి వచ్చింది. చూడొచ్చు ఇక్కడ స్టీల్వి ఉన్నాయన్నమాట, బాల్స్ లాగా రొటేట్ అవుతూ ఉంటాయి కదా. ఇది స్టీల్ ఉంది అండ్ ఇదైతే ప్లాస్టిక్. అండ్ 46 రూపీస్కి వర్తి అంటే అఫ్ కోర్స్ ఇట్స్ వర్తి, బట్ నాది కొంచెం నా ఫేస్కి ఎందుకు అంత ప్రెషర్ పడుతున్నట్టు అనిపించట్లేదు. వేరే వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, బట్ నేనైతే 50-50 అని చెప్తా. 100% వర్తి అయితే కాదు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ స్మాషర్. మోస్ట్లీ ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ చూపిస్తాం. ఈ స్మాషర్ నాకు ఎన్ని రూపీస్కి వచ్చింది? 39 రూపీస్కి వచ్చింది. మన ఇంట్లో మోస్ట్లీ అందరికీ ఇది పప్పు గుత్తి ఇవన్నీ వాడుతూనే ఉంటారు, పొటాటో స్మాషర్ అండ్ పప్పు గుత్తి లాంటివి. బట్ మా రూమ్లో అయితే లేదనమాట. సో అందుకే నేను ఇది యూజ్ చేసుకున్నా. అండ్ మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయినా, నాకు ఎలా వచ్చిందంటే కొలాబరేషన్ లైక్ డియోడాప్ వాళ్ళు 800 రూపీస్ క్రెడిట్ అని చెప్పిండ్రు అనమాట. ఆ 800 రూపీస్లో నాకు కావాల్సిన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నేను ఆర్డర్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ నాకు అవసరం ఉండే మాత్రమే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. లైక్ ఈ రూమ్లో నాకు లేని థింగ్స్ ఉంటాయి కదా, కిచెన్ ఐటమ్స్ అన్నా లైక్ షో ఐటమ్స్ అన్నా నేను లేనివి యూజ్ చేసుకుందాం అనుకున్నా. సో అవే సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఈ స్మాషర్ చాలా డేస్ నుంచి ఎందుకు లైక్ కొనాలి అనుకుంటుండే, ఎందుకంటే ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది. సో ఇదైతే నాకు 39 రూపీస్కి వచ్చింది. ఇది చాలా వర్తి, మంచి క్వాలిటీ ఉంది, స్టీల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. మీరు చూడొచ్చు, మరి అసలు తీసి పడేసేలా అస్సలు లేదు. అండ్ నెక్స్ట్ ఈ గ్రేటర్ అనమాట. గ్రేటర్ కూడా నేను తీసుకుందాం అనుకుంటున్నా. గ్రేటర్ లేకుండా రూమ్లో అసలు ఎవరు ఉండరు. అండ్ దీని అయితే ప్రైస్ 30 రూపీస్ అనమాట. ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే. లైక్ మీరు చూడొచ్చు, నేను దీన్ని మాత్రం చాలా యూజ్ చేస్తున్నాను నేను 30 రూపీస్కి. అండ్ ఇంకొకటి జ్యువెలరీ బాక్స్. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది, అంటే లైక్ ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినా ఈ జ్యువెలరీ బాక్స్ అన్నది లైక్ క్యారీ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఇది నేను ఎంతకు తీసుకున్నా జ్యువెలరీ బాక్స్ 92 రూపీస్. ఇది లైక్ 90 రూపీస్ అంటే ఆన్లైన్లో మనకు 180, 190 అలా ఉందన్నమాట. బట్ డియోడాప్లో 92 రూపీస్ ఉంది. అండ్ వర్తి అంటే చాలా వర్తి, బట్ నేను ఇంకా ఫిల్ చేసుకోవాలి. ఐ నీడ్ టు అరేంజ్ ఎవ్రీథింగ్. నా దగ్గర అంతే జ్యువెలరీ కూడా ఉండదు, బట్ స్టిల్ ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లైక్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలన్నప్పుడు అప్పటికప్పుడు నెసరీ థింగ్స్ ఉంటాయి కదా, సో ఇందులో ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాం. జస్ట్ 99 రూపీస్. అండ్ ఇది పొటాటోస్ కట్ చేయడానికి ఫ్రెంచ్ ఫ్రైస్. యాక్చువల్గా నేను ఒక ఫ్లిప్కార్ట్ వీడియో చేసినప్పుడు
నాకు అది చాలా నచ్చింది. బట్ గురుగ్రామ్లో దాని నెక్స్ట్ డే నేను షిఫ్ట్ అయిపోతున్నా లైక్ మొత్తం పర్మనెంట్గా. సో ఎందుకు ఈ లగేజ్ అంతా ఇంటికి వెళ్ళాక ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను అనమాట. ఇది ఏంటి అంటే పొటాటోస్ అండ్ క్యారెట్స్ని లైక్ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో ఉంటాయి కదా, ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తే యాడ్ చేస్తాం. నేను అది కొన్నప్పుడు అది రిటర్న్ ఇచ్చిన అనమాట. బట్ డియర్ యాప్లో చూస్తున్నప్పుడు నాకు ఇది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అండ్ చాలా డేస్ నుంచి కొందాం అనుకుంటున్నాను అనమాట. సో కీరా, పొటాటో, క్యారెట్స్ ఏ అన్నా ఆ షేప్లో కావాలన్నప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. మెయిన్గా డైట్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అయింది. అంటే లైక్ ఆ షేప్లో కట్ చేసుకొని కీరా అండ్ క్యారెట్స్ మనం బాయిల్ చేసుకోవచ్చు అనమాట. రాగా సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది నాకు ప్రైస్ ఎంత పడింది అంటే 74 రూపీస్. నేను తీసుకున్నప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే 250 ఎంత పడింది. అండ్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది, అట్లా అంత వర్స్ట్ అయితే అస్సలు అనిపించలేదు నాకైతే. అండ్ యూ కెన్ సీ అండ్ అనదర్ ఐటమ్ అగరబత్తి హోల్డర్ అనమాట. నాకు అసలు ఈ ప్రోడక్ట్ లైక్ చూసే వరకు ఇట్లాంటిది ఒకటి ఉంటుందని కూడా ఐడియా లేదు. ఇది 4 ఇచ్చిండ్రు అనమాట. ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇది నాకు ఎంతకు వచ్చింది, 20 రూపీస్కి 4 వచ్చినాయి. వావ్, దట్స్ గ్రేట్ యాక్చువల్గా. ఇదేంటి అంటే ఇక్కడ వెనకాల ఇట్లా డబల్ సైడ్ ప్లాస్టర్ ఇస్తారు, మనం ఇది రిమూవ్ చేసుకొని వాల్కి స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ పైన మనం అగరబత్తీస్ పెట్టుకోవచ్చు అనమాట. లైక్ మనం హోల్డ్ చేసుకోవడానికి ఉంటాయి కదా. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ 20 రూపీస్కి సెట్ ఆఫ్ 4 వచ్చినాయి అనమాట. ఇది చాలా వర్త్, ఇదైతే పక్కా. ఒక స్మాల్ ట్రైపాడ్ ఉండే, అది నేను చాలా యూజ్ చేసిన. కిచెన్ రూమ్లో లైక్ 2-3 వ్లాగ్స్ కూడా షూట్ చేసిన. కాకపోతే మా మమ్మీకి లైక్ యోగా క్లాసెస్ అప్పుడు కావాలి అని అంటే అది ఇచ్చేసిన అనమాట. కావాలంటే పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తే, ఇప్పుడు రూమ్లో లేదు సో అందుకే దాని వీడియోస్ పెట్టలేకపోతున్నా. బట్ ఆ క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేసిన. అండ్ ఆ ట్రైపాడ్ అయితే లింక్ అండ్ ఆ ట్రైపాడ్ ప్రైస్ అయితే 62 రూపీస్. చాలా వర్త్ 62 రూపీస్. అంటే నేను ఇప్పుడు అట్లాంటిదే సిమిలర్ది పెట్టుకుందాం అనుకుంటున్నా. మీషోలోనే 200 రూపీస్ ఉంది. అండ్ ఇది ఇంకొకటి నార్మల్గా ఫోన్ స్టాండ్లా ఉంటుందని ఆర్డర్ చేసిన అనమాట. ఇది జస్ట్ 6 రూపీస్ థింగ్. అండ్ ఇది వర్తి అంటే 6 రూపీస్కి డెఫినెట్గా వర్తి. ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నంత ఉందన్నమాట ఇప్పుడు. సో ఫోన్ స్టాండ్ లాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అప్పుడప్పుడు నేను ఏమైనా చిన్న లైక్ షార్ట్ లెంత్ వీడియోస్ ఏమైనా తీయాలన్నప్పుడు దీని మీద ఫోన్ పెట్టుకొని కూడా షూట్ చేసుకుంటాను అనమాట. చాలా చిన్న ట్రైపాడ్ లాగా. అండ్ ఇది ఇంకొకటి అనమాట. దీని ప్రైస్ 17 రూపీస్. ఈ మధ్య చాలా లైక్ ఈ మధ్య వీడియోస్కి కొంచెం యూస్ఫుల్ అవ్వాలని చాలామంది ఇట్లాంటివి ఆర్డర్ చేసుకుంటున్నారు. లైక్ ఇలా బ్యాక్ ఇలా ఒక డబల్ సైడ్ టేబుల్ వస్తుంది. ఇది మనం తీసి మన ఫోన్కి స్టిక్ చేసుకోవాలి. ఒకవేళ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, విండోస్కి పెట్టుకొని షూట్ చేయాలన్నప్పుడు, మన సెల్ఫ్గా వీడియో షూట్ చేసుకోవాలన్నప్పుడు లైక్ ఇట్లా ఫోన్ ఉందనుకోండి, ఫోన్కి ఇలా పెట్టి ఇది జస్ట్ గ్లాస్కి ఇలా అటాచ్ చేస్తే అది ఫోన్ అంతే ఉండిపోతుంది. బట్ ఓన్లీ గ్లాస్ ఐటమ్స్కి మాత్రమే ఉంటుంది. మీరు వాల్స్కి అలా పెట్టి మీ ఫోన్ని అనవసరంగా పలగొట్టుకోకండి. అండ్ నేనైతే నాకు విష్ కేర్ వాళ్ళు గిఫ్ట్ బాక్స్లో ఒకటి ఇచ్చిండ్రు. సో ఇప్పటికైతే అదే యూజ్ చేస్తున్నా. దాని తర్వాత ఇది వచ్చింది. సో ఇంకా ఓపెన్ కూడా చేయలే అనమాట. ఇది ఇంకొకటి లైక్ యూస్ఫుల్ ఐటమ్సే పెట్టినా అని చెప్పినా కదా, ఇదైతే యాప్రాన్ అనమాట. లైక్ నాకు లైక్ కుకింగ్ చేసేటప్పుడు నా డ్రెస్ అంతా లైక్ ఏదో ఒకటి ఖచ్చితంగా అంటుద్ది. సో అందుకే యాప్రాన్ ఆర్డర్ చేసిన. ఎంత క్యూట్ ఉందో. లైక్ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తే చెక్ చేయండి. అండ్ ఇది ఎంత ప్రైస్ పడింది అంటే 89 రూపీస్ పడింది. 89 రూపీస్కి చాలా వర్తి. సో ఇది ఇంకొక ఐటమ్ అనమాట. చిన్న సైజ్ మాప్. నేను ఇది ఎక్స్టెండ్ కూడా వేసుకోవచ్చు. అండ్ నాకు ఇది చాలా నచ్చింది అనమాట. చాలా టైనీ పీస్ ఆఫ్ దుమ్ములు ఉంటాయి కదా, అవి కూడా నీట్గా ఇలా దీన్ని ఏమంటారు, దీని పేరు నాకు తెలియదు. బట్ నాకు అది యూస్ఫుల్ అవుతుంది. నాకు ఇంటికలు ఎలా పడితే అలా రూమ్లో ఉన్నప్పుడు నాకు నచ్చదనమాట, హెయిర్ స్ట్రాండ్స్ అవన్నీ. సో అందుకే ఇది ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు. దీని ప్రైస్ నాకు ఎంత పడింది, 71 రూపీస్. బట్ 71 రూపీస్ పడతా అంటే 50-50. నాకు 71 రూపీస్ పెట్టేంత లేదు, ఎందుకంటే చాలా లైట్ ఉందన్నమాట. మరి అంత ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో 71 రూపీస్ పడతా అంటే 50-50 మీ ఇష్టం అది. బట్ పక్కా తీసుకోమనేది అసలు నేను రికమెండ్ చెయ్యను. లాస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది చాలా చిన్నగా వస్తుందేమో, దేవుడి రూమ్లో లైక్ కుంకుమ పసుపు అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది అనుకున్నా. ఫోటో చూసినప్పుడు అంతే అనుకున్నా. బట్ ఇంత పెద్దగా వచ్చింది లైక్. అండ్ నేను స్టీల్గా వస్తుందేమో అనుకున్నాను అనమాట. దీని ప్రైస్ ఎంత, 70 రూపీస్కి. బట్ 70 రూపీస్ అస్సలు వర్త్ కాదు ఈ ప్రోడక్ట్ అయితే. లైక్ ఎందుకో ఏదో మెటీరియల్ ఇది లైక్ ఇట్లా వంగిపోతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సమ్ ప్లాస్టిక్ దీన్ని ఏమంటారు సరిగా నాకు తెలియని కూడా తెలియదు. బట్ అంత వర్త్ కాదు. అండ్ ఒకవేళ షో కేస్కి వాటికి పెట్టుకోవాలన్నప్పుడు ఇట్స్ టోటలీ వర్త్. బట్ నేను ఒక ఒపీనియన్ ఇమాజిన్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి నేను ఇది లైక్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు ఒకవేళ నచ్చితే మీరు ఇది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు డియోడ్ యాప్, అసలు డియోడ్ యాప్ వర్తా కాదా అని అంటే లైక్ నాకు ఇంత తక్కువ ప్రైస్కి మంచి ప్రోడక్ట్సే వచ్చినాయి. బట్ చాలామంది ఏంటి నాకు రాలేదు ప్రోడక్ట్స్ అంటే లైక్ 30% to 40% అయితే అంత క్వాలిటీ లేదు అని అంటున్నారు. బట్ 30 రూపీస్ 40 రూపీస్కి మీరు ఎంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? నార్మల్గా మింత్రాలో డ్రెస్ కొన్నదాని క్వాలిటీ, మీషోలో డ్రెస్ కొన్నదాని క్వాలిటీ అఫ్ కోర్స్ డిఫరెంట్ ఉంటుంది. బట్
మనం ఏంటంటే ఇప్పుడు ఈ స్మాషర్స్ ఇవి ఉన్నాయి, ఇవి ఎక్కడన్నా ఎంత ఉన్నా ఇంతే క్వాలిటీ ఉంటాయి, లైక్ ఇది తక్కువ రూపీస్కి వస్తుంది. సో ఐ యూజ్ ద డియోడ్ యాప్. అట్లా అని చాలా మంచి యాప్ అని నేనైతే చెప్పను. అంటే లైక్ ఇట్ డిపెండ్స్, మనం కొన్న షో కేస్లకు వాటికి పెట్టుకోవాలనుకుంటాం కదా, అంటే ఎక్కువ యూజ్ చేయని ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే హెల్త్కి లేకపోతే ఇట్లాంటి లైట్ ఉన్నది, ఇది నాకు 79 రూపీస్కి వస్తుంది, బట్ ఎన్ని రోజులు పని చేస్తుందో మనకు తెలియదు. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ మోస్ట్లీ అందులో షాప్ చేయకపోవడం బెస్ట్. అండ్ ఇట్లాంటివి ఉంటాయి గ్రేటర్, ఇట్లాంటి చిన్నవి, లేకపోతే ప్లాన్స్ ఏమన్నా ఫ్లవర్స్ ఐటమ్స్, ఈ జ్యువెలరీ బాక్స్ ఉంది, అట్లాంటివి అందులో కొంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లాగో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అండ్ బట్ మనకు దాంట్లో క్వాలిటీ అవసరం లేదు అనుకుంటాం కదా, అట్లాంటి ప్రోడక్ట్స్ అయితే లైక్ వీ కెన్ బై ఇన్ డియోడ్ యాప్. అండ్ చాలామంది మెయిన్గా ఒక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, క్వశ్చన్ కాదు లైక్ కమెంట్స్ వచ్చినాయి ఏంటి అంటే, లైక్ డియోడ్ యాప్లో డియోడ్ యాప్లో డెలివరీ ఫీ అన్నది చాలా ఎక్కువ ఉంది అని అన్నారు. బట్ నాకు ఇది చెప్పా కదా, లైక్ ప్రమోషన్ కోసం వచ్చిన థింగ్స్ అనమాట ఇది. సో వాళ్ళే డెలివరీ పంపించిండ్రు. సో నాకు నిజంగా ఐడియా లేదు డెలివరీ ఎంత పడుతుంది ఏంటి అన్నది కూడా. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ మరీ డెలివరీ అంటున్నప్పుడు ఇట్స్ నాట్ ఈవెన్ వర్త్ కదా, అంటే లైక్ ఒక 40-50 ఉంటే ఇట్స్ ఓకే. ఇన్ని ప్రోడక్ట్ షాప్ చేసినప్పుడు 70 వరకు ఉన్నా ఓకే. ఎందుకంటే నార్మల్గా మనం ఎందులో ఆర్డర్ పెట్టినా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఎందులో అన్నా 100 వరకు ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్. బట్ 100 క్రాస్ అయ్యి ఒకవేళ ఇన్ని ప్రోడక్ట్స్కి 100 కంటే ఎక్కువ క్రాస్ అయితే దట్స్ నాట్ ఈవెన్ ఓకే. అండ్ 1-2 ప్రోడక్ట్స్ కొనుక్కుందాం అనుకుంటారు చాలామంది డియోడ్ యాప్లో, అలాంటి వాళ్ళకైతే అసలు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటే టోటలీ వేస్ట్, ఎందుకంటే ప్రోడక్ట్ కంటే అదే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్స్ యువర్ విష్. అండ్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు డెలివరీ ఫీ 100 ఉంటే ఇట్స్ నాట్ ఈవెన్ అ మ్యాటర్, ఎందుకంటే మనకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. అండ్ హోల్సేల్ అమ్ముకోవాలనుకుంటారు కదా చాలామంది, షో పీసెస్ ఇట్లాంటివి, అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అయింది డియోడ్ యాప్ అన్న వెబ్సైట్ అన్నది. అండ్ ఎంత ఫేక్ వస్తాయి ఎంత క్వాలిటీగా వస్తాయి అన్నది కూడా నాకు నిజంగా ఐడియా లేదు. బట్ నేను షాప్ చేసిన ప్రతి ఒక్కటైతే అన్నీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు మాత్రమే వచ్చినాయి. ఇంకా లైక్ నేను కూడా అనుకుంటుండే ఇంత 10 రూపీస్కి ఉన్నాయి 20 రూపీస్కి ఉన్నాయి ప్రోడక్ట్స్ అసలు ఎట్లా వస్తాయో అని. బట్ నేను చూసినాక నిజంగా అనుకున్నా లైక్ మీషోలో కూడా ఇంతే ఉంటాయి, ఫ్లిప్కార్ట్లో కూడా ఇంతే ఉంటాయి క్వాలిటీ అయితే. అండ్ ఇది ఒక్కటి నేను డిసప్పాయింట్ అయినా. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఇంకా మంచి మంచి వీడియోస్ షూట్ చేయబోతున్నా. అండ్ ఆల్సో నా సెకండ్ ఛానల్ కూడా సౌమ్య టెల్స్ అని ఉంది, అందులో లైక్ చాలా డిఫరెంట్ థింగ్స్ నేను చెప్పబోతున్నా, హవై షూట్ అన్నది అండ్ విష్ లింక్ ఇవన్నీ గురించి చెప్పబోతున్నా అనమాట. సో ఒకవేళ మీకు నిజంగా యూస్ఫుల్ అయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను బయో అండ్ డిస్క్రిప్షన్లో పెడుతున్నా, ఒకవేళ ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కింద హైప్ బటన్ అని ఒకటి ఉంటుంది, ఆ హైప్ చేస్తే రీచ్ ఎక్కువ వెళ్తుంది అనమాట. సో ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేస్తాను. So it's all for today's video. Thank you. Bye-bye.